చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాము. గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు 12 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను పిఎస్ కి తరలించారు. ఇప్పుడు వైద్య పరీక్షల నిమిత్తం ఆయన గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని మరి చిక్కడపల్లి తీసుకువెళ్తారా లేదంటే మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారా అనేవి చూడాల్సి ఉంటుంది. ప్రెసిడెంట్ అయితే గాంధీ హాస్పిటల్ వద్ద కూడా టైట్ సెక్యూరిటీని పెట్టారు. ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్నాడు అనేటువంటి సమాచారంతో అక్కడికి ఫ్యాన్స్ కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య 3 గంటల తర్వాత చిక్కడపల్లి పిఎస్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు 20 నిమిషాల క్రితము గాంధీ ఆసుపత్రికి తరలించారు. అల్లు అర్జున్ ప్రస్తుతానికైతే గాంధీ ఆసుపత్రి లోపల ఇటు అల్లు అర్జున్కి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అన్ని వైద్య పరీక్షలు ఇటు బాడీతో పాటు ఇటు అన్ని సంబంధించిన పరీక్షలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో ఇక్కడ నుంచి నేరుగా ఇటు నాంపల్లికి తీసుకెళ్తారా ఏంటన్నది కూడా మనమైతే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉదయం నుంచి చోటు చేసుకున్న పరిణామాలు కూడా మనం ఒక్కసారి గమనిస్తే నేరుగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చారు. చిక్కడపల్లి పిఎస్లో అంతకు ముందు సుమారుగా 3 గంటల పాటు కూడా ఇటు పిఎస్లోనే కూడా అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత అతడి తండ్రితో పాటు మిగతా సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా అక్కడికి చేరుకున్న ఆ తర్వాత స్టేట్మెంట్ రికార్డ్, ఎందుకంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన వ్యక్తిని రిమాండ్ చేసే ముందు కూడా రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. అందుకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా పూర్తిగా కొంత సెటరేట్ చేశారు. కాబట్టి సెటరేట్ అయిపోయిన తర్వాత కూడా కొద్దిసేపటి క్రితం అంటే సుమారుగా 20 నిమిషాల క్రితం అయితే అతడిని గాంధీ ఆసుపత్రి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి గాంధీ వైద్యుల పర్యవేక్షణలో అతడికి వైద్య పరీక్షలు చేస్తున్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తిని రిమాండ్ చేయాలంటే సహజంగానే సంబంధించిన ఆ నిందితుడిని సంబంధించి కూడా అన్ని పరీక్షలు చేయాల్సి, ఎందుకంటే అతడికి ఆరోగ్యం సరిగా ఉందా లేదా అని కూడా అన్ని వైద్య పరీక్షలు పూర్తిగా రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత ఇటు ఆ జైలుకు తరలిస్తారు. కాబట్టి ప్రస్తుతం ఆ ప్రొసీజర్ అంతా కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 4న పుష్ప 2 స్పెషల్ షో సందర్భంగా చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 3 అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ అల్లు అర్జున్ కూడా కేసులో ఇన్వాల్వ్ చేసిన నేపథ్యంలో ఆయన ముందస్తుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత కూడా ఆ కేసుతో ఆ ఘటనకు సంబంధించిన సంబంధం లేదు, తన ఇన్వాల్వ్మెంట్ లేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసినా కానీ అనేక పరిణామాల నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు ఈ కేసుకు సంబంధించి కూడా అల్లు అరెస్ట్ చేయడం అయితే ప్రస్తుతానికైతే సంచలనంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక సామాన్యుడికి న్యాయం చేసేందుకే పోలీసులు ఈ దిశగా అడుగులు వేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి, ఎందుకంటే డిసెంబర్ 4 చూస్తున్న ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అనేక కోణంలో దర్యాప్తు చేశారు. అక్కడ పరిస్థితిని కూడా పూర్తిగా రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇటువైపు యాజమాన్యం థియేటర్ యాజమాన్యంతో పాటు ఇటు ఆ చిత్ర యూనిట్ కూడా తప్పించుకునే ప్రయత్నం చేయడంతో కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అనేక సెక్షన్ల కింద కొంతమంది చెప్తున్నారు ఈ కొన్ని సంవత్సరాల నుంచి స్టేషన్ బయలు వచ్చే అవకాశం ఉందనగా ముందుగా భావించారు. కానీ ప్రస్తుతానికైతే అలాంటి అవకాశాలు ఏమి లేదు. ఈ సెక్షన్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉన్న సెక్షన్లకు సంబంధించి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే న్యాయ సలహాలు తీసుకున్న తర్వాతనే అల్లు అర్జున్ చేసేందుకు చిక్కడపల్లి పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. దాదాపుగా 3.5 గంటలకు పైగా ఈ సంబంధించి అరెస్టు కొనసాగింది. అతని వద్ద నుంచి కూడా సుమారుగా 1.5 గంటల పాటు స్టేట్మెంట్తో పాటు అనేక వివరాలను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్ను కూడా తయారు చేసినట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే 25 నిమిషాలుగా గాంధీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఆ పరీక్షలు కొనసాగుతున్నాయి. గుండె సంబంధిత ఆ పరీక్షలతో పాటు అన్ని బాడీలో ప్రతి అంశానికి సంబంధించి అతడు ఫిట్గా ఉన్నాడా లేదని కూడా ఒక నిర్ధారణకు వచ్చి వైద్యులు ధృవీకరించిన తర్వాత సంబంధించి కూడా కోర్టు ముందు హాజరుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆ ప్రొసీజర్ అంతా కొనసాగుతుంది. ఎందుకంటే ఒక హీరో గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షల కోసం వస్తున్న వార్త తెలుసుకోవడంతో ఇటు ప్రస్తుతానికైతే ఇటు స్థానికంగా ఉండే ఆసుపత్రి వద్ద ఉండే రోగుల బంధువులతో పాటు చుట్టుపక్కల ప్రజలంతా కూడా పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో గాంధీ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసులు మోహరించారు. సామాన్య వైద్యులకి సామాన్య రోగులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా అత్యవసర చికిత్సలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా ప్రస్తుతానికైతే మెడికల్ కాలేజీ సంబంధించిన ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడికి తీసుకొచ్చి నేరుగా ఇక్కడికి ఈ వైపును ఎవరు రాకుండా కూడా కేవలం ఆ పోలీసుల వాహనం ఒక్కటే వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసి అందరికి సంబంధించి కూడా అందరికి లోపల వైద్య పరీక్షలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక ఈ 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో వైద్య పరీక్షలు పూర్తి అయ్యే
అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో కూడా వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు విజస్లో అతడు అల్లు అర్జున్ వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించని వార్త తెలుసుకున్న ఆసుపత్రిలో ఉండే అందరూ కూడా ఒక్కసారి అక్కడ చేరుకోవడంతో ప్రస్తుతానికి అయితే కేకలు వేస్తూ అతడి వచ్చే దారిలో కూడా పెద్ద సంఖ్యలో అటు గుమిగుండా దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసులు అందరినీ కూడా వారు నిలువరించే ప్రయత్నం చేస్తున్న ప్రస్తుతానికి అయితే వైద్య పరీక్షలు పూర్తి అయిపోయినట్టుగా తెలుస్తుంది. అతన్ని మరొకసారి ఇక్కడ నుంచి వైద్య పరీక్షల అనంతరం ఇటు మెజిస్ట్రేట్ నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు చూసుకోవచ్చు అల్లు అర్జున్ మామ నేరుగా బయటికి వస్తారు. ఇంకా వీరితో పాటు మరికొంతమంది కూడా వచ్చే అవకాశం అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి మరొక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో వైద్య పరీక్షలు పూర్తి కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. అతడు వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని నేరుగా ఇక్కడి నుంచి తరలించే అవకాశం. ప్రస్తుతానికి వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూడా అల్లు అర్జున్ బయటకు తీసుకొచ్చిన అభివాదం చేస్తున్నారు. అందరికీ వైద్య పరీక్షల అనంతరం బయటకు వచ్చిన అల్లు అర్జున్ కూడా అభివాదం చేస్తూ పోలీసు వెహికల్ ఎక్కుతున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఇక అంటే వైద్య పరీక్షలు పూర్తి అయిపోయినాయి కాబట్టి ఇక్కడ నుంచి నేరుగా ఇక్కడ నుంచి మెజిస్ట్రేట్ నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపయ్యే అవకాశం అయితే ఉన్నట్టు ప్రస్తుతం చూసుకోవచ్చు. వైద్య పరీక్షలు కూడా పూర్తి అయిపోయాయి కాబట్టి ఇక్కడ నుంచి నేరుగా ఇటు నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే అతడు వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా అభిమానులకి అభివాదం చేస్తూ ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా చూసుకుంటుంది చేస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఒక్కసారిగా ఆయన కారు లోపలికి ఎక్కే లోపల కూడా అభిమానులంతా కూడా ఆయన కారును చుట్టుముడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు వైద్య పరీక్షలను పూర్తి చేసుకొని కారులో కూర్చున్న తర్వాత పోలీసులు అతన్ని ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కూడా ఒకసారిగా ఇటు అభిమానులంతా కూడా కారు దగ్గరకు వచ్చి అతనికి అభివాదం చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ పోలీసులు అందరూ నిలవరిస్తూ ప్రస్తుతానికి అయితే వెహికల్ కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్న విజస్లో చూసుకోవచ్చు. ఏసీపీ పక్కన అల్లు అర్జున్ కూర్చున్నారు. ముందు కూడా పోలీస్ వెహికల్ కి రూట్ క్లియర్ చేస్తూ కూడా పోలీసులు ముందుకు సంపుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు. అంటే మరొక 15-20 నిమిషాలకు ఇక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టు కూడా తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. వైద్య పరీక్షలు పూర్తి సుమారుగా 25 నిమిషాల పైగా ఇటు అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూడా అల్లు అర్జున్ ఇక్కడ నుంచి నాంపల్లి కోర్టుకి తరలిస్తున్నారు. సంధ్య అయితే గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం ఇప్పుడు నాంపల్లి కోర్టుకే డైరెక్ట్గా తీసుకువెళ్తున్నారా కిరణ్, లేదంటే చిక్కడపల్లి తీసుకువెళ్ళే అవకాశాలు ఉండొచ్చా? ప్రస్తుతానికి అయితే ఎందుకంటే ఇప్పటికే సుమారుగా గంటన్నర పాటు చిక్కడపల్లి పిఎస్లో కూడా అల్లు అర్జున్ వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రిమాండ్కు సంబంధించిన రిపోర్ట్ అంతా తయారు చేశారు. ఆ తతంగం అంతా పూర్తయిన తర్వాతనే కూడా చిక్కడపల్లి పోలీసులు గాంధీకి తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా సుమారుగా 25 నిమిషాల పాటు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కాబట్టి నేరుగా అతన్ని నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా. ఎందుకంటే మరొకసారి అటు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే అవకాశం ఉండదు. ఏ నిందితుడైనా ఏ కేసుకు సంబంధించిన వ్యవహారం కేసు కావచ్చు సంబంధించి కూడా కేవలం వైద్య పరీక్షల అనంతరం ముందు న్యాయవాది ముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఇచ్చే ఆదేశాల మేరకు అతను ఇచ్చే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే చిక్కడపల్లి పోలీసులు వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని ఆ భారీ బందోబస్తు మధ్య కూడా ప్రస్తుతానికైతే అతన్ని ఇక్కడ నుంచి కూడా నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్టుగా మనకైతే ఒక ప్రాథమిక సమాచారం అందుతుంది. సంధ్య అయితే కిరణ్ ఇంకా ఎంత టైం అంటే ఇక్కడ నుంచి బయలుదేరారు కాబట్టి మనం విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం కాబట్టి నాంపల్లి కోర్టుకు చేరుకోవడానికి ఎంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే పెద్ద సంఖ్యలో అక్కడికి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి ఉంది కదా. సో ప్రస్తుతానికి ఎగ్జాక్ట్గా ఒక 20 నుంచి 30 నిమిషాల మధ్య, ఎందుకంటే పోలీసుల కాన్వాయ్ ఉంటుంది, భద్రతా బందోబస్తు మధ్యనే కూడా వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్నారు. కాబట్టి మరొక 20 నుంచి 30 నిమిషాల మధ్యలో కూడా గాంధీ ఆసుపత్రి ప్రాంగణం నుంచి కూడా నాంపల్లి కోర్టుకు తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అతడికి వెనుక ముందు కూడా పోలీసు వెహికల్స్ ఉన్నాయి, ఎస్కార్ట్ వెహికల్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ అభిమానులు అడ్డుపడకుండా ఆపకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే బందోబస్తు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని కూడా తరలించారు. కాబట్టి మరొక 25 నిమిషాల్లో నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ తరలించే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. సంధ్య రైట్ కిరణ్. పోలీసు బైక్ సో మనం విజువల్స్ లో చూడొచ్చు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అల్లు అర్జున్ నాంపల్లి హైకోర్టుకు పోలీసులు తరలిస్తూ ఉన్నారు. గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కు కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలు అన్ని కూడా చేయడం జరిగింది. ఇక్కడ నుంచి పోలీసులు
నాంపల్లి కోర్టుకు తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఇప్పటికే మనం చూస్తున్నాం అల్లు అర్జున్ గాంధీ హాస్పిటల్కి చేరుకుంటున్నారనగానే పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కి సంబంధించిన బంధువులు మాత్రమే కాదు, అల్లు అర్జున్ అభిమానులు కూడా పెద్దగా చేరుకున్నారు. అయితే పోలీసులు వారందరినీ కూడా నిలువరించారు. అల్లు అర్జున్ వైద్య పరీక్షల అనంతరం బయటకు వచ్చి వారందరికీ కూడా అభివాదం చేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే వారందరూ కూడా ఆ వెహికల్ కి అడ్డు రాకుండా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా కూడా నాంపల్లి హైకోర్టుకి అల్లు అర్జున్ తీసుకువెళ్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము నాంపల్లి కోర్టుకి చేరుకోవడానికి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. నాంపల్లి కోర్టు దగ్గర నుంచి మా ప్రతినిధి కొండల్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కొండల్.